అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కోఆప్షన్ మరియు ఎంపీటీసీల పదవీ కాలం జూలై 4తో ముగిసిన సందర్భంగా మండల ఎంపీడీఓ యు శ్రీవాణి ఆధ్వర్యంలో మండల పరిషత్ పాలకవర్గం మరియు అధికారులు శాలువాలతో, మెమంటోలతో సన్మానం చేసి గత 5 సంవత్సరాలుగా గ్రామాల, మండలాల అభివృద్ధికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఎంపీపీ బుర్రా రేఖా మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో పదవీ కాలం 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిషత్ పాలకవర్గ సభ్యులు వైస్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, ఎంపీటీసీలు కీశెట్టి వెంకటేష్, భీమగాని భాస్కర్ గౌడ్, మేడిపల్లి బాలమ్మ, సాయి కుమార్ గౌడ్, గ్యారా బాలలింగస్వామి, అనితా మహేందర్ గౌడ్, లావణ్య యాదగిరి మరియు కోఆప్షన్ మహమ్మద్ గౌజ్ పాషా, గతంలో ఎంపీడీఓగా విధులు నిర్వహించిన దేవేందర్ రెడ్డి, ప్రస్తుత ఎంపీడీఓ శ్రీవాణి, ఎంపీఓ వినోద శాలువాలు, మెమంటోలతో పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఎంపీపీ బుర్రా రేఖా మహేందర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామాలు, మండలాలు పటిష్టంగా ఉన్నప్పుడే రాష్ట్రాలు, దేశాలు అభివృద్ధి వైపు పయనిస్తాయని అన్నారు. గత 5 సంవత్సరాలలో ఆయా అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా మండల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్లామని, అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో పార్టీలతో, వ్యక్తులతో సంబంధం లేకుండా గత 5 సంవత్సరాలు సవ్యంగా పాలనను అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అబ్దుల్లాపూర్ మెట్ మండల్ ఆత్మీయ సమ్మేళన వేడుక కార్యక్రమాన్ని మండల ఆఫీస్ ఆవరణంలో జరుపుకోవడం జరిగింది. దీనికి మా యొక్క ఎంపీటీసీలు 11 మంది ఎంపీటీసీలు, ఒక ఆప్షన్ 12 మంది సహాయ సహకారాలతో ఈరోజు 5 సంవత్సరాల ఎంపీపీ పదవీ కాలాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. వారి యొక్క సహాయ సహకారాలతోని 5 సంవత్సరాలు ఎటువంటి అరమరికర లేకుండా ఒక కుటుంబంలా ఉంటూ పార్టీలకు అతీతంగా మేము పనిచేస్తూ మండల ఫండుని అందరం సమానంగా పంచుకుంటూ ఎక్కడ ఏడుదొడుకులు లేకుండా, హెచ్చుతగ్గులు లేకుండా ప్రతి ఒక్క ఎంపీటీసీకి ఎంత వస్తుందో దాన్ని మండల కోఆప్షన్ 12 మందికి తగ్గట్టుగా మేము వ్యవహార శైలిని నడిపించుకుంటూ ఈరోజు సంపూర్తిగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరంలో నా యొక్క ఎంపీటీసీలకు, అలాగే మల్రెడ్డి రంగారెడ్డి అన్న గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అధ్యక్షత వహిస్తున్న గౌరవ ఎంపీపీ గారు శ్రీమతి బుర్రా రేఖా మహేందర్ గౌడ్ గారికి మరియు వైస్ ఎంపీపీ శ్రీ కొల్లన్ శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే వేదిక మీద ముఖ్య అతిథిగా చేసినటువంటి గతంలో పనిచేసిన ఇక్కడ ఎంపీడీఓ గారు మరియు ప్రస్తుత డిప్యూటీసీఓ గారు శ్రీ దేవేందర్ రెడ్డి సార్ గారికి, ఇక్కడ చేసిన ఎంపీటీసీలు తుర్పుల ఎంపీటీసీ గారికి, చేకూరి వెంకటేష్ నారాయణపేట ఎంపీటీసీ గారు, మండల వీరాల ఎంపీటీసీ శ్రీమతి దంతూరి అనిత గారికి మరియు పాక్ సింగారం ఎంపీటీసీ కేశెట్టి వెంకటేష్ గారికి, మాజీపూర్ ఎంపీటీసీ మేడిపల్లి బాలమణి గారికి మరియు లష్కర్గూడ ఎంపీటీసీ గారికి, అబ్దుల్లాపూర్ కోఆప్షన్ సభ్యులు శ్రీ మహమ్మద్ గౌజ్ గారికి, మండల స్థాయి అధికారులు ఎంపీఓ, ఏపీఎం అండ్ మెడికల్ ఆఫీసర్ గారికి అండ్ ఏఈలో ఇరిగేషన్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారికి అండ్ పంచాయతీ కార్యదర్శులు అండ్ గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్స్ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మనము ఈరోజు ఈ ఆత్మీయ వేడుకల సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఇది కొంచెము బాధాకరమైన విషయమే కానీ మన పంచాయతీరాజ్ సిస్టంలో 5 సంవత్సరాలు స్థానిక పరిపాలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. గౌరవ సర్పంచ్ కానీ అండ్ ఎంపీటీసీలు కానీ మనము ముందుగానే డిసైడ్ అయ్యొచ్చు ఉంటాము 5 years కావాలి. దాని ప్రకారంగా ఈరోజు మనం వారిని చివరి రోజు కాబట్టి వాళ్ళకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా మనము గ్రామ పంచాయతీలో ప్రజలకు చాలా అనుసంధానంగా ఉండి పనిచేసే అవసరం ఉంది. కాబట్టి మా అధికారులకు, మేము అధికారులు ముఖ్యంగా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అనుసంధానంగా వ్యవహరిస్తాము. కానీ ఇక్కడ మాకు ఏంటంటే గౌరవ ప్రజాప్రతినిధులు ప్రతి పనిలో కూడా గౌరవ ప్రజాప్రతినిధుల సహకారంతో, వారి అండదండలతో మేము ప్రజలతోటి ఎదురయ్యే రకరకాల సమస్యలను సాల్వ్ చేసుకుంటూ ఈ 5 సంవత్సరాలు కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నటువంటి గౌరవ ఎంపీపీ గారికి అండ్ ఎంపీటీసీ సభ్యులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ 5 సంవత్సరాల కాలంగా కూడా ఆ గ్రామ పంచాయతీలలో రకరకాల పనులు మనం నిర్వర్తించుకున్నాము. ముఖ్య మండల స్థాయి అధికారులకు, పంచాయతీ సెక్రటరీలకు, విలేకరులకు అందరికీ నమస్కారం.
జనరల్గా ఎప్పుడైనా కానీ ఈ డెమోక్రటిక్ సెటప్లో 5 years ఒక టర్మ్ ఉంటుంది. ఆ టర్మ్లో వారు ప్రమాణ స్వీకారం చేసిన నాడే ఈ 5 సంవత్సరాలకు సంబంధించిన ఏదైతే డెవలప్మెంట్స్ కానివ్వండి, వాళ్ళు చేసుకునే యాక్షన్ ప్లాన్ కానీ అన్నీ కూడా తయారు చేసుకుని వాళ్ళున్న 5 yearsలోనే వీలైనంత వరకు డెవలప్ చేయాలనే ఆలోచన మీద 50% ఆడవారికి 50% కావాలని పోట్లాడి మనము ఈ రాజకీయాలలోకి ప్రవేశించినందుకు దానికి పూర్తి స్థాయిలో మేడం న్యాయం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. తను ఏ విషయంలో కూడా అంటే నేను ఒక స్త్రీని అనుకుంటూ వెనకే ఉండకుండా ఎవరో సలహాలు తీసుకోకుండా తనంతర తనుగా ఏ సమస్య వచ్చినా కూడా అందరు అధికారులతో చర్చించి దాన్ని సమస్య లేకుండా చేయడం జరిగింది మండలంలో. అందరూ ఎంపీటీసీలు కూడా ఇప్పుడంటే నేను బండరాజాల స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను. మేడం కూడా లేడీ ఎంపీటీసీ. మేడం కూడా చాలా కోఆపరేటివ్గా అంటే ఏ విషయంలో కూడా నేను ఒక లేడీని అనే వెనక్కి తగ్గకుండా ప్రతి విషయంలో తను కొన్ని విషయాలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నారు. అందరూ ప్రజాప్రతినిధులు మన యొక్క రిజర్వేషన్ని ఈ రకంగా సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ మేడం మీద ఈ కోఆపరేషన్ చాలా మండలంలో ఎటువంటి ఒడిదుడుకులకు లోన్ కాకుండా మాకు కానీ మా పంచాయతీ కార్యదర్శులకు కానీ ఏ సమస్య వచ్చినా ముందు మీకు చెప్పడం జరిగేది. దాని పరిష్కారం కూడా సానుకూలంగా ఇచ్చుకుంటూ ఈ 5 సంవత్సరాల కాలం అంటే మేడం వచ్చిన కొద్ది రోజుల్లోనే నేను ఇక్కడ జాయిన్ కావడం జరిగింది. మంచిగా మాట్లాడుతూ మేము కూడా మంచిగా మాట్లాడదు మళ్ళీ మాట్లాడినా ఏమైంది చేయి కింద పెట్టాను మాకు తీసుకున్నాం నేను తీసుకున్నాం నేను తీసుకున్నాం నువ్వు తీసుకో నేను తీసుకోదాం కింది పెట్టండి కింది పెట్టండి ఫేస్ మీద ఓకేనా